హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేడీకి తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్ నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ వస్తుంది. సో నేను లాస్ట్ వీక్ లైవ్లో అయితే చెప్పాను హోమ్ ప్రోడక్ట్స్ కొన్ని అన్బాక్సింగ్ అయితే వస్తాయని. సో అలాగే ప్రింటర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే అక్కడ కార్డ్స్లో ఉంటుంది, చూడండి. అండ్ ఇవాళ అన్బాక్సింగ్ వచ్చేసి స్మార్ట్ బల్బ్ అనమాట, స్మిచ్ బ్రాండ్ది. సో స్మార్ట్ బల్బ్ అనే ఎందుకన్నానంటే మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఎందుకు స్మార్ట్ బల్బ్ అన్నా చూస్తున్నారు కదా, సౌండ్ బట్ కంట్రోలింగ్ ఉంటుంది. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో చూసారు కదా, ఇలాంటి ఫీచర్స్ ఇందులో చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకి మొత్తం కంప్లీట్ ఆపరేటింగ్ మొబైల్తో అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా అన్బాక్సింగ్ చేసి ఏమేమి వస్తున్నాయి అండ్ ఎలా ఆపరేట్ చేసుకోవాలి అండ్ క్లియర్గా అయితే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా సీల్ అయితే బ్రేక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, రిసిప్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ RGB 10W B22 స్మార్ట్ బల్బ్ అని అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రైస్ చూడొచ్చు 299. సో మీకు ఇది బిగ్ బిలియన్ డే సేల్స్లో అయితే 300కి అయితే పెట్టారు. బట్ ఇప్పుడు చూస్తే మీకు 400 అట్లా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా బాక్స్ అయితే చూడొచ్చు. స్మిచ్ బ్రాండ్ మనకి వైఫై RGB స్మార్ట్ బల్బ్ అని అయితే కనిపిస్తుంది. 10W అవుట్పుట్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. కంట్రోల్ యువర్ స్మార్ట్ బల్బ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో మీరు వైఫై కనెక్షన్తో మీరు కంట్రోలింగ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ 16 మిలియన్ కలర్స్ అయితే మీకు కలర్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది ఈ బల్బ్లో. అండ్ ఇంకా ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. సింక్ లైట్స్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ అండ్ సీ హౌ లైట్ రియాక్ట్స్ టు ద రిథమ్. సో మీకు ఇది సాంగ్ బట్టి కూడా మీకు ఇది కంట్రోలింగ్ అయితే ఉంటుంది, ఎఫెక్ట్స్ అనేవి. సో అది కూడా మంచి ఆప్షన్. అండ్ ఇంకా సీన్స్ చూసుకోవచ్చు. సెట్ యువర్ స్మార్ట్ హోమ్ ద వే యూ లైక్ విత్ వన్ టచ్. మీకు వన్ టచ్ కంట్రోలింగ్ కూడా ఉంటుందని. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. వాట్స్ ఇన్ ద బాక్స్లో మనకి 10W బల్బ్ ఒకటి అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకోవచ్చు. ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ రన్నింగ్ Android 6 మీద అయితే రన్ అయ్యి ఉండాలి మినిమం. మీకు iOS మీద అయితే మీకు 10.1 మినిమం. అండ్ ఇంకా వైఫై కనెక్టివిటీ చూసుకోవచ్చు. సేమ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఒకదానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే మీకు బల్బ్కి అండ్ మీరు యూస్ చేసే మొబైల్కి కూడా సేమ్ వైఫై ఉండాలి. మీరు వేరే హాట్స్పాట్ యూస్ చేసి మీరు కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ అదే మొబైల్లో హాట్స్పాట్తో మీకు ఇది రన్ అయితే అవ్వదు. ఒక వైఫైతో రెండు కనెక్ట్ అయితే ఉండాలి. అండ్ ఇంకా మోడల్ నెంబర్ చూసుకోవచ్చు. B22. వెయిట్ చూసుకోవచ్చు, 120 grams వెయిట్ అంట. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు. మీకు ఇది సపోర్ట్స్ వైఫై బ్యాండ్ విత్ అయితే చూపిస్తున్నారు. 2.4 GHz అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. 5 GHz అయితే మీకు లేదు ఇందులో అయితే. అండ్ 16 మిలియన్ కలర్స్ అండ్ డిమబుల్ వార్మ్ వైట్ టు కూల్ వైట్. మీకు ఇది వార్మ్ లైట్ నుంచి కూల్ వైట్ కూడా మీకు ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది కంట్రోలింగ్లో మనకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 1 year లిమిటెడ్ వారంటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీకు ఈ వెబ్సైట్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు, మీ వారంటీ డీటెయిల్స్ అవి సబ్మిట్ చేసి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. అండ్ టాప్లో అయితే ఏం లేదు. అండ్ ఇంకా బాటంలో చూసుకోవచ్చు, మీకు ఇక్కడ యాప్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. QR కోడ్ స్కాన్ చేస్తే మీకు యాప్ డైరెక్ట్ డౌన్లోడ్ అయితే అవుతుంది. లేదంటే మీకు ప్లే స్టోర్లో ఉంటుంది అండ్ యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వర్క్స్ విత్ గూగుల్ అసిస్టెంట్. మీకు గూగుల్ అసిస్టెంట్తో కూడా మీకు వర్క్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఈ బాక్స్ అయితే పక్కనెట్టేద్దాం, ఇది ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ స్మార్ట్ బల్బ్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్, మనకి ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఇవన్నీ అయితే మనకి ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొంచెం వార్నింగ్ అని ఇండికేట్ చేస్తారు. సో ఇవైతే మీకు క్లియర్గా చెప్తాను మీకు ఎలా ఆపరేట్ చేసుకోవాలన్నది. అండ్ నెక్స్ట్ మనకి బల్బ్. సో బల్బ్ అయితే ఇది సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ బల్బ్ మీద చూసుకోవచ్చు స్మిచ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా బల్బ్ మీద చూసుకోవచ్చు 220 to 240 వోల్టేజ్ మీకు ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. అండ్ 10W అవుట్పుట్ అయితే ఇస్తుంది మీకు బల్బ్ అనేది. సో ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మనం ఆన్ అయితే ఫ్రెండ్స్ ఇది సెటప్ అయితే చేస్తాను. ఇది సాకెట్ అనేది నేను ఎంటీ బాక్స్కి అయితే ఫిక్స్ చేస్తాను మీకు చూపించడం కోసం. అండ్ ఇంకా పవర్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాను దానికి. అండ్ ఇది సాకెట్లో అయితే ఇన్సర్ట్ చేద్దాం.
అండ్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నా పవర్. సో మనం పవర్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇది లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి స్టార్టింగ్లో బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో ఇవన్నీ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి ఇది మనకు కంట్రోలింగ్ చేయాలంటే. సో ఫ్రెండ్స్, మనకి ఇది మై స్విచ్ అనే యాప్ ఉంటుంది మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ చేస్తాను. మీరు న్యూ యూజర్ అయితే మాత్రం సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సైన్అప్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ చేసి ఉంచాను అంతే. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బాటంలో హోమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం స్మార్ట్ డివైసెస్ అనేవి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సీన్స్లోకి వెళ్తే మన డైలీ యాక్టివిటీస్ ఇవన్నీ అయితే ఉంటాయి మనకి. అండ్ ఈవెంట్స్, మన ఏదైనా ఈవెంట్కి ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి సెట్టింగ్స్. సో ఇక్కడ మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసి మళ్ళీ మీరు వేరే డివైస్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక డివైస్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది డివైస్ కనెక్ట్ చేయాలంటే మీరు ఇదైతే బల్బ్ ఆన్లో అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను పవర్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఆన్ చేసిన తర్వాత మీరు మొబైల్ డేటా యూజ్ చేసినా పర్లేదు, వైఫై యూజ్ చేసినా పర్లేదు. మొబైల్ డేటా ద్వారా కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు హాట్స్పాట్ ద్వారా. సో మీకు అది నెక్స్ట్ చూపిస్తాను. ముందైతే మనం స్మార్ట్ డివైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ మీద నొక్కాక లైట్స్. సో మనం లైట్ కాబట్టి లైట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది స్మిచ్ వెర్షన్ 14 అని. సో అదైతే కనెక్ట్ చేసా. ఇక్కడ స్టార్ట్ సెటప్ అని కనిపిస్తుంది. సో సెటప్ కనెక్ట్ చేసాక మీకు అడుగుతుంది ఇక్కడ టు కంటిన్యూ సెటప్ కనెక్ట్ టు స్మిచ్. ఇక్కడ మీరు కంటిన్యూ అయితే ఇచ్చేయండి. సో మళ్ళీ స్కాన్ అయితే అయ్యింది. మళ్ళీ స్టార్ట్ సెటప్. సో మీకు ఈ విధంగా వస్తుంది. ఐ హ్యావ్ ఏ వైఫై రూటర్ అండ్ కనెక్ట్ డైరెక్ట్లీ విత్ మై ఫోన్. సో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. చెప్పాను కదా, మీకు ఫోన్ ద్వారా అయితే మాత్రం మీకు ఆ మ్యూజిక్ కంట్రోల్స్ అనేవి ఉండవు. సో వైఫై నెట్వర్క్ అయితే అడుగుతుంది ఇక్కడ మీకు. ఎందుకంటే మీకు మొబైల్లోను అండ్ బల్బ్లో కూడా మీకు సేమ్ నెట్వర్క్ అయితే యూజ్ అవుతుంది మీరు యాప్ ద్వారా మీరు యాక్సెస్ చేయడం వలన. సో నేను ఇక్కడ మా వైఫై అయితే ఇచ్చేస్తున్నా. మీకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ స్మార్ట్ డివైస్ మీకు ప్రిపేరింగ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. యువర్ డివైస్ ఈజ్ నౌ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. కంటిన్యూ అయితే ఇచ్చేయండి. మీరు మొబైల్ ద్వారా కనెక్ట్ చేసినా కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. అండ్ ఆప్షన్స్లో మాత్రం చేంజ్ అవుతుంది మీకు. ఇక్కడ మీ డివైస్ నిక్ నేమ్ అనేది ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. సో డివైస్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ స్మిచ్ అని మనకు కలర్స్ చూపిస్తుంది. మీరు ఇక్కడ రెడ్ సెలెక్ట్ చేస్తే రెడ్లోకి వస్తుంది. అండ్ బ్లూ చేస్తే బ్లూలోకి. అండ్ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు మోర్లోకి వెళ్తే మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అనేది స్విచ్ అవుతుంది. అండ్ ఇంకా పైన చూసుకోవచ్చు మ్యూజిక్ అని ఉంది కదా. మ్యూజిక్ అనేది ఏంటంటే మీకు వాయిస్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు ఏదైనా మాట్లాడుతుంటే మీరు మాట్లాడినా లేదంటే ఏదైనా ఒక ఆడియో ప్లే చేసినా మీకు అది కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎలో మై స్మిచ్ టు రికార్డ్ ఆడియో, ఇది ఎలో అయితే ఇచ్చేయండి. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడడం ఆపేస్తే మాత్రం అది ఆగిపోతుంది. సో చూసారు కదా, మాట్లాడడమనే కాదు ఏదో ఒక సౌండ్. సో మీరు ఇలా చిటికేసినా కూడా అది చేంజ్ అనేది అవుతుంది. ఈ ఫీచరే ఉండదు మీకు హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే. సో బాగుండే ఫీచర్ ఇది ఒకటే, ఇది మాత్రం ఉండదు మీకు మీరు మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మాత్రం. అండ్ మీరు ఇది ఆన్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఎఫెక్ట్స్ అని ఉంది కదా పైన. సో మీరు ఇది ఏంటంటే ర్యాండమ్ అని సెలెక్ట్ చేస్తే మీరు ర్యాండమ్గానే స్విచ్ అవుతాయి కలర్స్ అనేవి. సో ఇదొక ఫీచర్. అండ్ ఇక స్ట్రోబ్ పెడితే మాత్రం మీకు ఈ విధంగా వస్తుంది స్ట్రోబ్ ఫీచర్ ఇది. అండ్ క్యాండిల్ ఫీచర్ పెడితే మీకు క్యాండిల్ మనకి గాలికి కొంచెం అటు ఇటు మూవ్ అవుతుంది కదా క్యాండిల్ లైట్ అనేది. సో ఆ విధంగా వస్తుంది. సో ఇవి ఈ 3 ఫీచర్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి టెంపరేచర్. సో మీరు బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు బల్బుది. సో మీరు ఇది ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, సో డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. నైట్ టైం ఎఫెక్ట్స్ అండ్ మార్నింగ్ డే లైట్ ఈ ఎఫెక్ట్స్కి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ఫీచర్ అనేది. అండ్ నెక్స్ట్ కలర్. సో కలర్ కూడా ఇంతే,
మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఫీచర్స్ని. సో ఇంత ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ బల్బ్కి సంబంధించిన ఫీచర్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్ నాకు ఇందులో కొంచెం బగ్స్ అయితే కనిపించాయి. సో ఉన్నట్టుండి ఆఫ్లైన్కి అయితే ఓన్లీ మీకు బోత్ డివైజెస్లో వైఫై కనెక్షన్లో మాత్రం ఈ ప్రాబ్లం అయితే ఉంది. అది కూడా మీరు ఆండ్రాయిడ్ వెర్షన్ 9 కన్నా ఉన్నట్టుండి చూసారా, ఇది ఆన్ అయితే అయింది. సో ఆండ్రాయిడ్ 9 కన్నా పాతవి అయితే మాత్రం ఈ ప్రాబ్లం అయితే ఉంది. అండ్ మేబీ ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ కానీ లేదంటే యాప్ యూఏలో అన్న ప్రాబ్లం అయితే ఉండొచ్చు. అండ్ నార్మల్గా ఫోన్ హాట్స్పాట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, బట్ మ్యూజిక్ కంట్రోల్స్ ఉండవు అందులో. సో ఆ ప్రాబ్లం అయితే ఉంది ఇందులో, బట్ అది ఓల్డ్ డివైజెస్కి మాత్రమే. న్యూయర్ వెర్షన్స్కి అయితే బాగానే ఉంది. ఆండ్రాయిడ్ 9 ఆర్ అబోవ్కి అయితే ఇది మీకు ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. అదొక ప్రాబ్లం. అండ్ సో అంతే ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు అన్నీ ఆండ్రాయిడ్ 9 ఆర్ అబోవ్ అయితేనే వస్తున్నాయి. సో ఎవరైనా ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవాలంటే ఇది ఇంట్లో డెకరేషన్ పర్పస్ కానీ దేనికని ఇది యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మీకు బ్యాటరీ అయితే ఛార్జ్ అయితే అవ్వదు. మీరు ఇది పవర్ ఉన్నప్పుడు కానీ లేదా ఇన్వర్టర్ ఉన్నప్పుడు కానీ మాత్రమే వర్క్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ బల్బ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో. సో మీకు ఇది కాస్ట్ వచ్చేసి 299 అయితే పడింది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో. అండ్ నార్మల్ డేస్లో మీకు 400 అయితే ఉంటుంది. అండ్ వీటిలో మనకి కంపెనీస్ కూడా ఉన్నాయి, సిస్కా అండ్ పానాసోనిక్. ఇవైతే మీకు 600 అబోవ్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు లేదా పర్చేజ్ చేయొచ్చు అక్కడ నుంచి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నాండి ఆర్కే టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.